9వ దినపు శిలువ ధ్యానాలను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మధ్యలో స్వర్ణకుమారి గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. దాని తర్వాత కొద్దిసేపు పాటలు పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. స్తుతి 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 స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కరుణగల దేవా, కృపగల తండ్రి, జాలిగల దేవా, నీ బంగారు పాదంకు లెక్కలేని వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. ఇదిగో ప్రభా, శ్రమకాల దినముల్లో ప్రభా మరి 8వ రోజుకి మేము వచ్చి ఉన్నాం తండ్రి. ప్రభా మరి మీరే మాకు తోడుగా నీడగా ఉండి ప్రభా మరి అన్ని దినాలు ప్రభా మరి చక్కగా మరి జరిపించుకోవటానికి ఇస్తున్న మహాకృపను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకే లెక్కలేని వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం తండ్రి. ఈ స్తోత్రం దేవా ప్రభా యేసునైనా ఈరోజు శిలువ ధ్యానంలో ప్రభా ప్రసంగించిన ఉన్న బిడ్డను మీరు ఆయత్తపరచండి ప్రభా. బిడ్డ ద్వారా మాకు ఏ వాక్యాన్ని అందిస్తారో ప్రభా మీ చిత్తమే జరిగించిన తండ్రి. రానై ఉన్న బిడ్డలను త్వరగా తోడుకొని రండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభా. ఈరోజు కార్యక్రమం అంతా నీ చిత్తానుసారముగా నీ దినాశీర్వాదములతో నింపన తండ్రి ప్రభా. మేము ఎల్లప్పుడూ నిన్ను ప్రభా ప్రార్థించుకొని నిన్ను ముందు పెట్టుకుని ప్రభా మా సిలువ కాడని మేము ఎత్తుకుని నిన్ను వెంబడించే బిడలముగా మేము ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు ప్రభా, మరి గొప్ప దేవుడవు, నిజమైన దేవుడవు తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా వదిన గారు నిస్సి మరి సుమని వీర్రాజు గారు ప్రభా పట్ల మీరు చేసిన అద్భుత కార్యాలన్నిటి బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రములు. నిస్సి విషయంలో ప్రభా మీరు జరిగించిన మహా అద్భుత కార్యాన్ని బట్టి వందనాలు స్తోత్రములు. బిడ్డ వివాహమును నిర్ణయించారు ప్రభా, మీకే వందనాలు స్తోత్రములు ప్రభా. మరి జతపరచగా ఉన్న బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా. బిడ్డలు ఇరువురు చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రభా బిడ్డలు మరి వివాహ జీవితంలో ముందుకు కొనసాగటానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. యేసునైనా మే 7వ తారీఖున జరగనన్న వివాహం కార్యక్రమం అంతయు ఘనముగా జయప్రదముగా జరిగించిన తండ్రి. కానాను విందులో జరిగిన వివాహము ప్రభా ఏ విధముగా అయితే కొరత లేకుండా ప్రభా ఆ విందు అంతా ఎంతో చక్కగా జరిగిందో అలాగే నిస్సి వివాహ ప్రభా మరి రోజున వివాహ దినం రోజున కూడా ఆ విధముగా జరిగించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా వదిన గారికి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యములు దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో మే నెలలో జరగనైనా 1, 2, 3 తారీఖుల్లో కూడా ప్రభా మరి మీటింగ్స్ బాగా ఘనముగా జయప్రదముగా జరగటానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా నీ పరిశుద్ధ ఆలయానికి వచ్చి నీ వాక్యం వినటానికి, అనేక ఆత్మలను ప్రభా నీ సన్నిధికి చేర్చడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. గొప్ప దేవుడా ప్రభా, ప్రతి సంవత్సరము ప్రభా బిడ్డలు ఎంతో ప్రభా చక్కగా మరి నీ మీటింగ్స్ జరిపిస్తున్నారు తండ్రి. వారిని ఆశీర్వదించండి ప్రభా, నీ కృపలో భద్రపరచండి తండ్రి ప్రభా. చిన్నతనం మంది నిస్సి ప్రభా నీ బోధకుడుగా నీ సేవకుడుగా నువ్వు చేసుకున్నందుకు నీకే వందనాలు స్తోత్రములు. బిడ్డను 7 అంతల ఆత్మతో నింపి బిడ్డకు ప్రభా మరి ఎటువంటి బలహీనతలు లేకుండా ప్రభా బిడ్డ ఇంకను సేవలో ఎదగటానికి సహాయం దయచేయండి తండ్రి. మరి ఇదిగో శిలువ ధ్యానములు మేము ధ్యానించుకొని చుండగా మీరే మాకు తోడుగా నీడగా ఉండి అంతయు ఘనముగా జయప్రదముగా జరిగిస్తారని ప్రభా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరుస్తారని ఈ కొద్ది ప్రార్థనని సన్నిధిని చేర్చుకోమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామం పేరట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. బలి అయిన దేవుని గొర్రెపిల్ల అన్న పాట పాడుకుందాం. సిలువాలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా. విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకోండి, కాదు కాదు
వివరింతు శ్రీయేసా మృదువైన నీ నుదురు మోడ్ల మోడ్ల చేత సురూపమును లేక సోలిపోతివ ప్రియుడా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా నా రోగములు నీకై నా వ్రతతో భరించి తృణీకరింపబడి ప్రాణమర్పించితివి సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా వ్యసనాక్రాంతుడుగా వ్యాధి నన్ను భావించి మౌనము ధరించి మరణమైతివ ప్రభువా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా నా పాప దోషముచే నీ చచ్చి ఉండగనే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివి సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా పరమునా కీర్తబడి ప్రియ యేసు రాకడకై పదిలముగా కనిపెట్టి పాడెదను హల్లెలూయా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసా ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయం అన్న పాట పాడు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర
ములకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగన్యానందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలికున్నాను. దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడునందునంటివి. తోడునందునంటివి. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారపు లోయని సంచరించినా నిరంతరమేసు నాదు కాపారి కరమునిచి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరుణాగల ప్రభువు. ఓ యేసు నీ ప్రేమ కొలువాలనీయునా భయపడను నేనెప్పుడు. పచ్చిక బయలులో పారుండ చేయును. భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు. నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. నా కోసమై సిలువ యాగము, నా కోసమై ప్రాణత్యాగము అన్న పాట పాడు. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ ప్రాణత్యాగము, నా కోసమా
శరీరముపై ముళ్ళను గుచ్చినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశపడుతున్నట్లయితే వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. అందరికి వచ్చిన పాటే పాడుకుందామండి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామంలో ఊరి వెలుపల వీధుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామంలో ఊరి
ఇరుపుల వీధుల్లో ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ప్రజలు ఇటువంటి పాటను పాడి దేవుని మహిమపరిచిన బ్రదర్ సురేష్ గారికి ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ మిల్కా రాణి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. యేసురాజా గొప్ప సృష్టికర్త, నీకే వందనాలు నాయన తండ్రి ప్రభా. ఉదయం మొదలుకొని మమ్మల్ని సజీవులకు జ్ఞాపకం చేస్తున్నందుకే నీకే వందనాలు నాయన తండ్రి ప్రభా. యేసురాజా నీకే వందనాలు నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఈ సాయంకాల దినాన ఇక్కడ కూడి మిమ్మల్ని కీర్తించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు నాయన తండ్రి ప్రభా. మరి ఇప్పుడు అన్న చెబుతున్న ప్రార్థనలో కూడా మేము ఏకీభవించి నాయన తండ్రి ప్రభా నీ యొక్క ఆశీర్వాదాలన్నీ పొందుకొని తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళుచున్నామని మేము నమ్ముచున్నాం నాయన తండ్రి ప్రభా. ఏమైనా తప్పులను క్షమించమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించిన ప్రభు యేసుకృష్ణంలో అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఆమేన్. సాయంకాల వేళ మరి ఒక పర్యాయము దేవుని సముఖంలో మనందరము చేరి ఈ రీతిగా మరి ఈ సిలువ ధ్యానాల్లో మనం అందరం పాలిభాగస్సులం అవుటకు దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి పాస్టమ్ గారికి 7:20 వరకు కంగారుగానే ఉంది. ఏంటి అని అంటే సాయంత్రం వస్తారా రారా, 3 వరకు ఉన్న వాళ్ళు మళ్ళీ 4 గంటలు ఇంట్లో ఉండి మళ్ళీ దేవుని మందిరానికి వస్తారా రారా అని. అయితే నా మదిలో కూడా అదే తలంపు ఉంది. పాస్టమ్ గారు అన్నీ బయటకు చెప్తారు, నేను బయటకు చెప్పను అంతే. మీరు మా యొక్క ఆలోచనలు త్రిప్పికొట్టిన వారై మీరందరూ దేవుని సముఖంలోనికి మరి ఒక పర్యాయము ఈ సాయంకాలం వేళ కూడా మీరందరూ ఆసక్తితో వచ్చిన విధానాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది నాన్న ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక 6 వచనాలను మనము ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనం ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడిన వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునో లేకపోయెను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారికంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటుని, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులనుకుంటుని, మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నములెల్లను ఉన్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును, శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి యుండుట మేలు. ఇది నాన్న ఈ యొక్క 6 వచనాలకు ఒక టైటిల్ని కనుక ఇవ్వాలి అని అనుకుంటే సరళమైన జీవితం.
సరళమైన జీవితం అంటే సాఫీగా, సునాయాసంగా, ప్రశాంతంగా నడిచిపోయే ఒక జీవితాన్ని ప్రతి మానవుడు కోరుకుంటే అది మంచిది, మేలు అనే విషయాన్ని ప్రసంగి గ్రంథాన్ని రాసిన సొలొమోను ఈ దినాన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 6 వచనాలను 2 భాగాలుగా మనము చూస్తూ ఉన్నాం. 2 భాగాలను మనము గమనించినట్లయితే మొదటి భాగము మనము మరి గమనించగలిగినట్లయితే అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామనంటే బలవంతులైన వారు బలహీనులైన వారిని ఈ చెడు లోకంలో ఏ రీతిగా అణిచివేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మనము ఈ లోకంలో ఉద్యోగరీత్యా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాం. మన ఉద్యోగము ఒకవేళ బెటర్మెంట్ కొరకు మనం ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకోండి. ప్రస్తుతపు ఈ యొక్క లోకంలో పరిస్థితి ఎటువంటిది అని అంటే, ఒక 1000 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే ఒక 2 కంపెనీ వాడు సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు. 2 కంపెనీ వాడు సెలెక్ట్ చేస్తూ ఉంటే ఒకడు చాలా కష్టపడి అన్ని రౌండ్ సక్సెస్గా ఫాలో అయ్యి కంపెనీలోకి ఎంటర్ అయినోడు అయితే, ఇంకొకడు ఒక 5 లక్షలు 10 లక్షలు కట్టి ఏమాత్రము ఏ రౌండ్కి అటెండ్ కాకుండా మరి వాడు వచ్చి తన సీట్లో కూర్చునేవాడు. మనము గమనించినట్లయితే ఒకడు చాలా కష్టపడి ఉద్యోగంలోనికి వెళ్తున్నాడు. అయితే ఆ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే, మాకు 2 ఉద్యోగస్తులు కావాలి, ఆ 2 ఉద్యోగస్తులు చాలా తెలివైన వారు కావాలి, మా కంపెనీకి ఉపయోగకరమైన వారు కావాలి. అయితే లోనున్న వారు ఎవరైతే బలవంతులుగా ఉంటా ఉన్నారో, ఉదాహరణకి మేనేజర్ కావచ్చు, మేనేజర్ అన్యాయస్తుడైన, లేకుంటే టీం లీడర్ అన్యాయస్తుడైన, వీరందరూ బలవంతులు కనుక వీరు చేసే ఆ యొక్క ప్రలోభమైన కార్యాలు ఎటువంటివి అనంటే, బలహీనులైన బయట రోజంతా వారి సమయాన్ని వృధాగా పోనిస్తూ, నేను ఇంటర్వ్యూ చాలా మంచిగా చేశాను అని వారికి ధైర్యం ఉన్నప్పటికీ వారికి ఉద్యోగం ఎందుకు రాలేదనే కారణాలు వెతుక్కున్నప్పుడు మనకి తెలిసే ఆ యొక్క సత్యము, వినలేనటువంటి సత్యము ఏంటిది అని అంటే, వెనక నుండి ఒకడు 5-10 లక్షలు కట్టి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు. ఎందుకు అని అంటే వాడు లోకరీత్యా బలవంతుడుగా ఉంటా ఉన్నాడు. వాడికి 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, పెట్టుబడి పెట్టడం అనేది చాలా సులువుతరమైనది. తన యొక్క ఉద్యోగంలో తాను స్థిరపడడం అనేది చాలా ఉపయోగకరమైనది. కావున వాడు 5-10 లక్షలకి చూసుకోకుండా ఉద్యోగాల్లోనికి వెళ్ళేవారు ఉంటా ఉన్నారు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఇంత అన్యాయము జరిగే ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనము మరి దేని నిమిత్తమై మన జీవితాన్ని, లేకుంటే ఏ రీతిగా మన జీవితం ఉంటే మనకి మేలు అనేది మనం గమనించుకుంటా వెళ్ళినట్లయితే మనము సునాయాసంగా, లేకుంటే సంతోషకరంగా, ఇక్కడ 6వ వచనం చివరిగా రాస్తా ఉన్నాడు కదా, ఏమని రాస్తా ఉన్నాడు? శ్రమయు గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. మరి 1000 మంది చాలా 1000 ప్రయాసాలతో వారు ఆ రోజంతా అక్కడే సమయాన్ని గడిపి మరి మీరు సెలెక్ట్ కాలేదు అనే మాట విని తిరిగి ఎంత అశాంతిగా వస్తూ ఉంటారో, అటువంటి అశాంతితో మనము రానవసరం లేదు. దేవుని బిడలమైన మనకి దేవుడు కలుగు చేసిన నిరీక్షణను బట్టి దేవుడు నాకు దానికంటే మేలైనదే ఇస్తాడు, దానికంటే మెరుగైనదే ఇస్తాడు, దానికంటే మెరుగైన జీవితాన్ని నేను చూడగలుగుతాను. అయితే ఆ జీవితం కూడా ఏ రీతిగా ఉండాలని మనం కోరుకుంటే మనం మేలు అని అంటే నెమ్మది కలిగిన జీవితము. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. చాలా డబ్బులు వెచ్చించి వారు ఉద్యోగాలను సంపాదించుకుంటూ ఉంటారు. ఎందుకు అనంటే వారు 1 సంవత్సరంలో నేను లంచం గుండానే ఈ డబ్బంతా నేను సంపాదించగలుగుతానని వారు ఒక ఆలోచన, ఒక గురి కలిగి వారు అన్యాయముగా ఉద్యోగాల్లో స్థిరపడడం మనం చూస్తూ ఉంటాం. మరి చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాసి నిర్విరామముగా వాటి కొరకు ప్రయాసపడుతున్న వారి యొక్క సమయం అంతా వృధాగా పోతూ ఉంటుంది. నేను ఇంత కష్టపడ్డా కానీ నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు అని మనం అనుకుంటాం. కానీ ఈ లోకము అన్యాయమైన లోకం కనుక ఈ అన్యాయమైన లోకములో బలము దేనికి ఉన్నదంటే అన్యాయముకే బలం ఎక్కువగా ఉన్నది. న్యాయానికి బలము
లేనేలేదు. న్యాయము జరిగించాలి అని అంటే మన తండ్రి అయిన దేవునిది పాదాల చెంతకు రావడము, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడమే మనకు సులువైన మార్గము, మేలైనది అనే విషయాన్ని మనం ఈ దినాన నేర్చుకొని ఉన్నాం. మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే, పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునో లేకపోయెను. బాధపడువారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? బలహీనులుగా ఉంటా ఉన్నారు. బాధ పెట్టేవారు ఎలా ఉన్నారు? బలవంతులుగా ఉంటా ఉన్నారు. మనం ఈ లోకాన్ని ఎందుకు జయించలేకపోతా ఉన్నామంటే, సాతానుడు చాలా బలమైన వాడు, చాలా ప్రభావము చెందినవాడు, చాలా మనుషులను వెంటనే మభ్యపరిచి తప్పు త్రోవలోనికి నడిపించగలిగే శక్తి ఎవరికి ఉందంటే, బలవంతుడైన ఈ లోకపు అధికారి అయినటువంటి సాతానుకుంది. వాణ్ణి జయించాలి అని అంటే సామాన్యమైన మన ప్రార్థనలు, మన భక్తి ఇవేవియు ఆయన ముందు చల్లారిపోయేవిగా ఉంటా ఉన్నాయి. ఎందుకు అనంటే, పాత నిబంధన అంతా మనం చూసినా, కొత్త నిబంధన అంతా చూసినా, ఏకైక యేసుక్రీస్తు ప్రభువారి తప్పితే మిగతా ఎవరైనా కానీ ఈ లోకంలో పడిపోయిన వారుగానే ఉంటా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనము దైవజనుల మాటలో నుండి మనం వినడము చూసాము. సంసోను యొక్క జీవితాన్ని మనం చూసాము. వానికి గుడ్డితనము కలుగు చేసే అంతవరకు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, పాపపు మోహపు స్థితిలోనే ఉంటా ఉన్నాడు. గుడ్డితనం కలుగు చేశాడు, వెంటనే తన మరణాన్ని తను పొందుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం గమనించినట్లయితే, దేవుడు మనల్ని అనేక రీతులుగా తప్పించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ మానవాళి యొక్క అంతరార్థము, లేకుంటే మానవాళి యొక్క హృదయము ఏ రీతిగా ఉంటుంది అని అంటే, దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుడు, లోకంలో ఉన్నప్పుడు లోకము. కావున మనము గమనించగలిగినట్లయితే, దేవుని మందిరంలో మనము 24 గంటల్లో ఈరోజు ఒక 5 గంటలు దేవుని మందిరంలో గడిపేస్తున్నాం అనుకున్నా కానీ, మిగతా సమయం లోకంలో గడుపుతున్నప్పుడు లోకంలో కూడా మనము ఉప్పు వలె మనము జీవించవలసిన అవసరం ఉన్నది. ఎందుకనంటే, ఈ లోకపు అధికారి మనందరికంటే చాలా బలవంతుడు. వాడు ఏమన్నా చేయగలుగుతాడు. వాడు మనల్ని నొప్పించే ప్రయత్నాన్నే చేస్తూ ఉంటాడు, మనల్ని తగ్గించే వారిగానే చేస్తూ ఉంటాడు. నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావు కదా, నీకు ఇదే గతి అన్నట్లుగా మన జీవితాన్ని ఉంచుతాడు. సంతోషం లేని బ్రతుకులు, ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలత లేని బ్రతుకులనే మనం చూస్తూ ఉంటాం. వాటిని బట్టి మనము నిరుత్సాహ చెందకూడదు. ఎందుకనంటే వాడు చాలా బలవంతుడు. వాడిని ఎదుర్కోవాలి అనంటే మన దేవాది దేవుని యొక్క సహాయము మనకి ఎంతైనా కావాలి. కావున ఈవేళ మనం గమనించినట్లయితే, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడు ఎవడునో లేకపోయెను. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను, రక్షణ కోరు వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని ఎవరు సెలవిస్తూ ఉన్నారు? యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలంట? ఈ లోకంలో నేను ఏ రీతిగా ఫైట్ చేయాలి? నాకంటే చదువు లేనివాడు, నాకంటే తెలివి లేనివాడు, వాడు ఎలాగో ఉద్యోగాన్ని సంపాదించుకుంటా ఉన్నాడు అని మనము వాడి గురించి ఆలోచన చేసే కంటే, ఇక్కడ కీర్తనకారుడు ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగు చేసేదను. ఇక్కడ మనము 2 పదాలను మనం గమనించాలి. ఏంటివి అని అంటే, నిట్టూర్పులు, కోరుకొనువారు. అంటే మనకి ఏముండాలి? కోరుకొనే ఆ యొక్క స్థితి ఉండాలి. నేను నిరంతరము నా దేవునికి ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర నుంచి బలమును పొందుకోవాలి, ఈ లోకాన్ని జయించాలి అనే ఆసక్తి ఉండాలి. మనము ఎలాగ మన ప్రార్థన ఉంటుంది అంటే, కొన్ని దినాలు చాలా ప్రయాసతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ కార్యం జరగదేమో అని ఇంకా విడిచిపెడతా ఉంటాం. లేకుంటే ఆ కార్యము ఇది కాదేమో దేవుని చిత్తమని విడిచిపెడతా ఉంటాం. దేవుడు సాతాను కంటే బలవంతుడు, మనం సాతాను కంటే
బలహీనులము. అక్కడే చిన్న డిఫరెన్స్ ఏంటంటే సాతాను ఎక్కడ ఉన్నాడు అంటే వాడి బలము దేవుని కంటే తక్కువగా ఉన్నది, మానవుల కంటే ఎక్కువగా ఉన్నది. అక్కడున్నాడు, ఆ మధ్యలో ఉన్నాడు. ఆ మధ్యలో ఉన్నవాడిని నలగొట్టాలి, చితగొట్టాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన నిరంతరము ప్రార్థన చేస్తూ, నిరంతరము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, నిరంతరము ఆయన చెప్పిన పనులను తూచా తప్పకుండా చేస్తూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతలో జీవిస్తూ ఆ రీతిగా తన జీవితాన్ని కొనసాగించాడు కనుకని యేసుక్రీస్తు ప్రభువారు సాతానును ఓడించగలిగాడు. ఏమని అన్నాడు అని అంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని సవాలు విసిరాడు తన ప్రాణమును విడుచుట ద్వారా. అయిపోయాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయలేడు, ఇంకా మరణించవలసిందే అంటే మరణించి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై ఆ యొక్క మరణమును జయించిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం మానవాళి యొక్క జీవితంలో మనం జీవిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉండి ఆ రీతిగా ఎందుకు జీవించవలసి వచ్చింది, ఎందుకు అంత కష్టమో ఆయన పొందవలసి వచ్చింది, ఎందుకు అలాంటి బాధను అనుభవించవలసి వచ్చింది అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము గెత్సెమనే తోటలో కావచ్చు, ఆయన ఎక్కడ స్థలం ఉంటే అక్కడికి ఏం చేయడానికి వెళ్ళాడంటే, అయ్యా నన్ను రక్షించు అని. అయ్యా మరి నేను ఈ లోకంలో నేను దరిద్రుని వలె వచ్చాను, దీనుని వలె వచ్చాను కనుక నా నిట్టూర్పులు నీవు ఆలకించు అని అనుదినము మొరపెడుతూ ఉంటూ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవానిగా ఉంటా ఉన్నాడు. తన జీవితాన్ని ఎక్కడ కూడా సాతానుకు లొంగేటట్లుగా చేసుకోలేదు. కావుననే ఆయన రక్షింపబడి యెహోవా ఏ రీతిగా అయితే సెలవిచ్చాడో రక్షణ కోరిన వారికి నేను రక్షణ కలుగు చేసేదను, దరిద్రులకు నిట్టూర్పులో ఉన్న వారికి నేను నెమ్మదిని కలుగు చేశాననే వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో నెరవేర్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనము కూడా ఆ రీతి ఆసక్తితో తండ్రి అయిన దేవుని దగ్గరికి రాగలిగినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు, గొప్ప మేలులు జరిగిస్తాడు. అందుకే మన దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? మనము రూపాయి వస్తే చాలు అని అనుకుంటే దేవుడు 5 రూపాయలు ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనము అలాంటి పరిస్థితి మనం ఎదురవుతున్న వేళ మనం ఏ రీతి భక్తిలో ఉండకూడదు అని అంటే, రూపాయి గురించి ఆలోచన చేస్తున్నాం మనము, రూపాయి రాగానే 5 రూపాయల ఖర్చు గురించి కూడా ఆలోచన చేసేస్తూ ఉంటాం. రూపాయి రాలేదు మన చేతికి, ఉద్యోగం రాలేదు, కానీ ఉద్యోగం వచ్చినాక ఏమేమి కొనుక్కోవాలి, ఏమేమి చేసుకోవాలి, ఏమేమి ప్లాన్ చేసుకోవాలని అన్ని 5 రూపాయల ఆలోచనలు కలిగి ఉంటాం. మన దేవుడు ఎలా మనల్ని కోరుకుంటాడంటే, రూపాయి రాకముందు రూపాయి గురించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను 5 రూపాయలతో తృప్తిపరచగలుగుతాడు. అది మన దేవుని యొక్క లాజిక్. మన దేవుని యొక్క ఉద్దేశము మనుషుల పట్ల ఆ రీతిగా ఉంటా ఉన్నది. ఉద్యోగాలే కావచ్చు, కుటుంబ వ్యవస్థే కావచ్చు, మన ఆర్థికపరమైన పరిస్థితులే కావచ్చు, ఏదైనా కానీ మనం దేవుని దగ్గరికి ముందుగానే కొన్ని ఆలోచనలు కలిగి నాకు ఇంత డబ్బులు వస్తే నేను అంతా చేసేస్తానని మనము దేవుని దగ్గరికి రాకూడదు. ఎందుకనంటే ప్రతి దినము నేను చెప్తా ఉన్నాను, మన దేవునికి ఏం తెలుసు అంటే మన హృదయ అంతరంగాలు తెలుసు. నీ నోట్లో నుంచి మాట బయటకి రాకమునిపే నీ హృదయంలో నువ్వేమనుకున్నావో అన్నీ తెలుసు. మన హృదయంలో 10 అనుకుంటాము, నోట్లో నుంచి అమ్మో 10 చెప్పేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని 1-2 మనం చెప్తా ఉంటాం. మనం అనుకుంటా ఉంటాం ఈ 1-2 దేవుడు వింటాడేమో అనుకొని. 10కి 10 దేవుడు ముందుగానే విని ఉన్నాడు. నీ నోటిలో నుంచి ఆ 2 బయటకి రాకమునిపే ఆ 10 దేవుడు ముందుగానే విని ఉన్నాడు. కావున మన దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు సజీవుడైన దేవుడని మనము ఎరిగి ఉన్న మనము, ఆయన శక్తివంతుడైన ఎరిగి ఉన్న మనము, సర్వ అధికారము ఆయనకి ఇవ్వబడింది అని ఎరిగి ఉన్న మనము, ఇవాళ మనం ఆయన దగ్గరికి వస్తున్న వేళ ఏ రీతిగా రావాలి అని అంటే, ఈ లోకంలో ఉన్నవాడు మనకంటే బలవంతుడు గనక వానికంటే బలవంతుడు ఎవరున్నారు అని వెతుకుతూ వెళ్ళగలిగినట్లయితే మన తండ్రి అయిన దేవుడు మనకి ఎదురుగా ఉండి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్న వానిగా ఉంటా ఉన్నాడు. నీవు అడుగుతే ఆయన నీకు బలమును దయచేసేవానిగా ఉంటా ఉన్నాడు. కావున బలము ఇవ్వగలిగిన దేవాది దేవునికి మనము రావాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి ఇంకా నువ్వు బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే
ధన్యులు అనుకుంటుని. ఇంకనూ పుట్టిన వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి యుండని హేతువు చేత ఈ ఉభయుల కంటేనో వారే ధన్యులు అనుకుంటుని. సూర్యుని క్రింద ఇంకా బ్రతకని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారే ధన్యులు, వారే శ్రేష్ఠులు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ లోకంలోనికి మనం వచ్చేసాం, ఈ లోకాన్ని చూస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. అయ్యో ఎందుకు ఈ జీవితం అన్నట్లుగానే రోజువారీగా మన జీవితాలు ఉంటా ఉన్నాయి. మనము ఒక 60 సంవత్సరాలకి వెళ్ళిపోయినప్పుడు ఏముంది నా జీవితంలో అన్నట్లుగా ఉంటుంది. 20 సంవత్సరాల్లో ఉన్నవారు నేను చాలా సాధించాలి అనే ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి వారు ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఒక 40 సంవత్సరాల వారు నాకు భార్య పిల్లలు ఉన్నారు, వీరితో నాకు సంతృప్తి లేనే లేదన్నట్లుగా కొంతమంది ఉన్నారు. ఈ లోకంలోనికి వచ్చినాక చాలామందికి ఉండే ఆలోచన ఏంటిది అని అంటే బ్రతకాలని ఆశ కంటే ఇంకా చచ్చిపోతే బాగుండు. పరిస్థితులు ఆ రీతిగా చేసింది ఎవరంటే మన దేవుడు ఏమాత్రము కానే కాదు. మనమే ఆ యొక్క స్థితిని మనమే తెచ్చుకున్న వారంగా ఉంటా ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఆ స్థితిని మనమే తెచ్చుకున్నాము కనుక దాంట్లో నుంచి విజయాన్ని పొందుకోవాలంటే ఎవరి శక్తి కావాలంటే బలవంతుడైన దేవుని యొక్క శక్తి మనకి కావాలి. కావున ఆయన పాదాల చెంతకు వచ్చేవారిగా మనందరము ఉండాలి. ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటిదనంటే ఈ లోకంలో ఉన్నవాడు మనకంటే బలవంతుడు కనుక వాడిని జయించే ఆ యొక్క శక్తి మనకి లేదు. ఒకవేళ మనం పుట్టకుండా ఉండి ఉంటే వారికంటే ధన్యులు ఎవరు లేరు. ఎందుకు అనంటే మరి అటువంటి ఈ లోకము అటువంటి మరి అన్యాయపు క్రియలను జరిగించే యత్నము కలిగిన లోకము ఈ లోకము. కావున దీంట్లో బ్రతుకుచున్న మనకు ఆనందం ఎంత ఉన్నదో బాధ కూడా అంతే ఉంటా ఉన్నది. కొన్నిసార్లు బాధ ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది మన జీవితాల్లో, అది తీసివేయలేనటువంటి బాధగా ఉండిపోతూ ఉంటుంది. కావున ఈ లోకాన్ని మనము ఏ రీతిగా చూడాలంటే నా దేవుడు ఈ లోకంలో ఉన్న అధికారి కంటే బలవంతుడు గనుక ఆయన వైపే నేను చూస్తాను, ఆయనతోనే నేను జీవితాన్ని గడుపుతాను అన్న ఆసక్తితో ఎవరైతే వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారో ఆయన బలమును వారు పొందుకోగలుగుతారు. 4 నుంచి 6 వచనాలు మనం గమనించినట్లయితే మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషకారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నములై ఉన్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒకడు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడెను. చాలా ధనవంతులైనటువంటి వారు ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తూ ఉంటారో మనందరికీ తెలుసు. డ్రైవర్ని ఎప్పుడైనా కొడుకులాగా చూస్తారా అండి? ధనవంతులు ఎవరైనా ఇంట్లో పనిచేసేవారిని నాతో పాటు సోఫాలో కూర్చోమని చెప్తారా? ఎప్పుడు చెప్పరు. ఎందుకు అనంటే నేను ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చింది ఎందుకు అనంటే నా ఇంటిలో ఇంతమంది పనివారిని పెట్టుకోవడానికి గల కారణం ఏంటిది అనంటే నేను రోషం కలిగిన వాడు, నన్ను ఎవడు ఏమీ చెయ్యలేడు అనే బలము కలిగిన వానిగా ఈ లోకంలో ఉన్నవారు జీవిస్తున్న వేళ మనము గమనించినట్లయితే ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నములై ఉన్నవి. ఇలాంటి ధనవంతులైనటువంటి వారు చనిపోయినప్పుడు వారి బిడ్డలందరూ మాకు ఇంకా సంబంధం లేదు అన్న పరిస్థితుల్లో వారిని కాటికి వరకు చేర్చేది ఎవరో తెలుసా? ఎవరైతే దరిద్రులుగా ఈ కార్ డ్రైవర్ ఏంటి, ఈడేంటి, నేనేంటి అనుకున్నవారు, లేకుంటే ఈ ఇంట్లో పనిచేసే వంట మనిషి ఎంత, నేనెంత అనుకున్నవారు, వారే తిరిగి ఆయనను జాగ్రత్తగా కాటికి చేర్చేవారిగా ఉంటా ఉన్నారు. అటువంటి లోకము ఈ లోకము, అటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉంటా ఉన్నాయి. కావున మనం ఈ లోకంలో జీవిస్తున్న వేళ మన దేవుణ్ణి మనము ఎక్కువగా హత్తుకొని జీవించడము ఎంతో శ్రేయస్కరము అనేది ఈ ప్రసంగి యొక్క ఉద్దేశము. ఎందుకు అనంటే సామెతల గ్రంథంలో మనం చూస్తే ఆయన జ్ఞానవంతుడుగా తన మాటలను బహుజ్ఞానముతో తెలియజేస్తున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే తనకు ఒక్క భార్య సరిపోలేదు, 2 భార్యలు సరిపోలేదు, 3 సరిపోలేదు, 4 సరిపోలేదు. ఎంతమందిని చేసుకున్నాడు అని అంటే ఇంచుమించుగా 1000 మందిని
ఆయన చేసుకొని అంత ధనవంతుడై ఉండి ఈ లోకంలో ఉన్న సర్వ భోగాలను అనుభవించేవానిగా ఉంటూ దేవుని ఉన్నతమైన ఉద్దేశంలో ఆయన ఆలయము కట్టే ధన్యతను కూడా పొందుకున్న సొలొమోను ఈ లోకమంతటిని అనుభవించి ప్రసంగి గ్రంథంలో ఏమని రాస్తున్నాడంటే అంతా వ్యర్థము, అంతా వ్యర్థము అని చూసి వచ్చినోడు చెప్పినా కూడా మేము చూస్తామంటే ఏమంటాడు? ఇప్పుడు సొలొమోను కనుక వాళ్ళ తరాల్లో ఒకళ్ళు ఉండి ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నారనుకోండి, మా పితరులైన తండ్రి సొలొమోను గారు ఈ రీతిగా ఈ లోకాన్ని అనుభవించి ఏమీ వద్దనుకున్నాడు కనుక మేము కూడా ఈ చిన్నపాటి ఇంట్లోనే ఉంటూ ఆయనలాగా జీవించొద్దు అనుకున్నాం. ఎందుకనంటే ఆయన 1000 మంది భార్యలను కలిగి ఉండి ధనధాన్యాలు కలిగి ఉండి అన్నీ కలిగి ఉండి ఇవన్నీ వేస్ట్రా అని మా తరాలు వెంబడి తరాలు ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు కనుక ఆయన తరము వారమై ఉన్న మేము ఈ దినాన ఈ చిన్ని గృహంలో ఉంటూ కొద్దిపాటి ఉద్యోగము కలిగి ఇలాంటి సర్వసాధారణమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తున్నామని వారు చెప్పినప్పటికీ ఆ మాటలు వింటున్న వారు ఆ మాటలు విని ఇలా కాదు నేను గొప్పగా జీవించాలని ఆశపడ్డారనుకోండి, ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? అక్కడికి వెళ్ళకరా, అక్కడ గొంతుంది, ఆ లోతులో పడిపోయావంటే నువ్వు బతకవు అని ఎవరైనా చెప్పినా కూడా లేదు 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 నేను రోజు ఇదే రోడ్లో నడుస్తాను, నాకు ఈ రోడ్ అంటే బాగా తెలుసు అని మనం వెళ్ళామనుకోండి, ఏం చేయగలుగుతాం? సామెతల గ్రంథంలో తెలివిని ఇస్తూ ప్రసంగి గ్రంథంలో మరి ఈ లోకంలో ఉన్న తెలివి వ్యర్థము, ఈ లోకంలో ఉన్న మీకు కనిపిస్తున్నది ఏదియో వ్యర్థము అని చెప్పిన ఒక వ్యక్తిని మనం ఈ దినాన తన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్న వేళ నేను చెప్పాను కదరా బాబు అని రేపు పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదరా బాబు మీకు ముందుగానే ప్రసంగి గ్రంథాన్ని మీరు ధ్యానించుకున్నారు కదరా బాబు, అయినా ఎందుకు ఇలాంటి అత్యాశకు మీరు గురయ్యారు అని ఆయన అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? కావున ఈవేళ ఈ మాటలను వింటున్నాం మనము. మరి ఈ లోకంలో ఉన్నదంతయో వ్యర్థము, ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నములెల్లను ఉన్నవి. గాలిని ఎవరైనా పట్టుకోగలుగుతారా? గాలిని ఎవ్వరు పట్టుకోలేము. ఒక బాటిల్లో భద్రపరచాలని ప్రయత్నం చేసినా అది అవ్వదు. కావున గాలిని పట్టుకొనున్నట్లు అది ఎలాగైతే ఆ పని ఎంత టైం వేస్ట్ ఇంకా ఏది ఉండదో వ్యర్థమైన పనిలో గాలిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన వాడి పని వలె ఈ గొప్పవారు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషణ కారణములని నాకు కనబడెను. వారు కష్టపడి సంపాదించి గొప్పవారు అయిపోయామని అనుకోవడము వారికి ఎలా ఉంది అని అంటే దేవుడిచ్చిన ఆధిక్యతలాగా లేదు, వారికి దేవుడిచ్చిన ధన్యతలాగా లేదు. వారికి ఏమొచ్చిందంటే ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేసింది. నా అంత గొప్పోడు లేడు, నా కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తున్నాయి, నా అంత ధనమైన వాడు ఎవడు లేడు. వారి స్వార్థపూరితమైనటువంటి మాటలన్నీ నేను చూసిన వాడను గనుక నా జీవితం కూడా అటువంటిదే గనుక ఈ లోకంలో ఉన్నదంతయో వ్యర్థము. అందుకే స్టార్టింగ్లో ఈ 6 వచనాలకి ఏమైనా టైటిల్ ఇవ్వాలంటే ఏమని చెప్పాను? సరళమైన జీవితం, సింపుల్ లైఫ్, చాలా సుఖమైన లైఫ్. ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ బిర్యానీ తెచ్చుకొని తింటే ఎంత తృప్తిగా ఉంటుంది. ఆ వారం అంతా మళ్ళీ మన బిర్యానీ పైన ఆశ కూడా పుట్టదు. ఇంకా ఒకసారి జీతం పడ్డప్పుడు మీరందరూ ఈ ప్రాక్టీస్ నేర్చుకోండి. జీతం పడ్డప్పుడు అన్నిటి గురించి ఆలోచన చేయొద్దు. 1 కేజీ చికెన్, 1/2 కేజీ చికెన్, ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చేసుకొని ఆ రోజు తిన్నామనుకోండి, ఆ నెలంతా ఎలా గడిచిపోయినా మనకు సంబంధం ఉండదు. ఆ బిర్యానీయే మనకి గుర్తొస్తుంది. ఎందుకనంటే సింపుల్ లైఫ్లో చాలా ఆనందాన్ని మనము పొందుకోవచ్చు. కానీ అత్యాశకు గురైపోయి లంచం పొందుకున్నవాడు ఎవరైనా మీరు చూసుకోండి, వీడు లంచగుండి పనులు చేస్తున్నాడు అని తెలిసిందనుకోండి, ఏదో ఒకరు తెలిసిందనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? సన్మానిస్తుందా? దండేసి దండం పెడుతుందా? విగ్రహం కడుతుందా? ఏమీ లేదు. ఆ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ మెడబట్టుకొని తీసుకొని వెళ్ళి సంఖ్యలలో వాడిని బంధిస్తూ ఉంటారు. కావున ఈవేళ అంత ధనవంతుడిగా జీవించినప్పటికీ తిరిగి తన జీవితం వెనకాల తిరిగి చూసుకుంటే ఒక 10 సంవత్సరాలు కోర్టు కనుక, లాయర్ ఆ జడ్జి కనుక వీడికి జైలు శిక్ష
పడాల్సిందే అని అన్నాడు అనుకోండి, ఖరారు చేశాడు అనుకోండి, ఇంకా వాడి జీవితం అంతా ఏం చేయాలి? ఇప్పుడు ఆ 10 లెక్క పెట్టుకోవాలి, ఆ సంఖ్యలో ఉన్న గీతలే లెక్క పెట్టుకుంటూ తన జీవితాన్ని గడపాలి. ఎంత సంపాదించినా ఆ సంపాదన అంతా మళ్ళీ ఏం చేయాలంటే ఆయనను బయటకు తీసుకురావడానికి కూడబెట్టుకుందంతా మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తూ ఉండాలి. ఏముంది తన జీవితంలో? పొందుకున్నది ఏదియో లేదు. భార్యా పిల్లలతో గడపలేనటువంటి జీవితాన్ని అనుభవించే కంటే చిన్నపాటి జీవితము ఎంతో సుఖవంతమైనటువంటి జీవితం. నలుగురితో మంచిగా ఉంటూ, నలుగురితో స్నేహం కలిగి, అందుకే ఒక సినిమా గురించి చెప్తున్నానని మీరేం అనుకోవద్దు, కానీ ఆ నలుగురు సినిమా చాలా ప్రభావితం చేసిన ఒక సినిమా. రాజేంద్ర ప్రసాద్, అదే మీరు చెప్తారా లేదా అని. నేను ఒక్కడనే దొరికిపోవడం ఎందుకు, మిమ్మల్ని కూడా పోలీసోడికి మిమ్మల్ని కూడా అప్పచెప్తాము. నేను ఒక్కడనే కాదండి దొంగలు, అక్కడ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పిన వాళ్ళు అందరు దొంగలే అని. సో రాజేంద్ర ప్రసాద్ తీసిన ఆ యొక్క సినిమాలో ఏ పెద్ద నాయకుడు చనిపోయినా కానీ టీవీ న్యూస్ ఛానల్ అన్నిట్లో ఆ పాటనే వేస్తారు, ఆ నలుగురు అని. సినిమా పేరే అది, ఆ నలుగురు. ఆ రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమా అంతా తన వ్యయ ప్రయాసాలు ఇలాంటి మనలాంటి సింపుల్ లైఫ్నే జీవిస్తూ ఆయన ఆ సినిమా అంతటిలో సారాంశం ఏంటిది అని అంటే, ఒక నలుగురు మనకి చివరిగా కావాలి. ఆ నలుగురిని కాపాడుకోవడానికి తనకెన్ని కష్టాలు ఉన్నా ఆయన అందరితో నవ్వుతూ పలకరిస్తూ మంచి జీవితాన్ని జీవిస్తాడు కనుక ఆయన చనిపోయిన తర్వాత తన క్రియల గురించి చెప్పేవారు, తనని మోసుకొని వెళ్ళడానికి వచ్చిన వారు, తన కుటుంబం ఎవరుండరు, మోసుకొని వెళ్ళిన వారిలో తాను సన్నిహితంగా మాట్లాడిన వారే ఆయనను మోసుకొని వెళ్తారు. అదే ఆ యొక్క సినిమా యొక్క ఆ యొక్క మూవీ యొక్క సారాంశంగా మనం గమనిస్తూ ఉన్నాం. కావున ఇది మనకి కూడా ఎంతమంది మనతో ఉన్నా కానీ మనకి ప్రాముఖ్యమైన వారు ఎవరంటే నలుగురు. కాస్త నాలాగా బరువు ఎక్కువ ఉన్నారంటే 6 కావాలి. సో 6 సంపాదించాలి, మనం నలుగురినన్నా సంపాదించాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి అనంటే సాధారణమైన జీవితాన్ని మనం జీవించగలిగినప్పుడే అందరినీ మనము మనలాగా వారిని కూడా పోల్చి చూసుకోగలుగుతాం, మనము ఆ ప్రేమను పొందుకోగలుగుతాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే 6వ వచనంలో మనం చూస్తున్నాం కదా, శ్రమయును గాలికైన యత్నములను 2 చేతుల నిండా నుండుట కంటే 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. 2 చేతుల్లా సంపాదిస్తారు. ఒకటేంటి, ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో లేకుంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ కూడా అంతా ఎలా అయిపోయిందంటే బ్యాక్ ఎండ్ నుంచి ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయి, లక్షలు పెట్టి ఉద్యోగాలను కొనేసుకుంటున్నారు. వారు ఎక్కువ అయిపోతూ ఉన్నారు కనుక ఫ్రంట్ ఎండ్లో ఎంత తెలివైన వాడు వచ్చినా, ఎంత ఇంటర్వ్యూని క్రాక్ చేయగలిగినా వాడు వద్దంటున్నారు. అలాంటి లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనము ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని అంటే, పైనుంచి కింద నుంచి టేబుల్ కింద నుంచి వచ్చే ధనానికి కూడా ఆశపడినట్లుగా మనం అత్యాశకు గురయ్యే వారిగా కాకుండా 1 చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మనకి మేలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16-17 వచనాలు చదివినట్లయితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16-17 వచనాలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన యొద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. 2 ప్రాముఖ్యమైన విశేషమైన ప్రతి మానవాళి జీవితంలో అనుకునే గొప్పదైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ 2 వచనాల్లో కనుగొంటా ఉన్నాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఏంటి మేలు? ఇప్పుడు ఏది మేలు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి అలాంటి జీవితాన్ని, చాలా భద్రమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఎక్కడ కూడా దేవునికి అవమానకరమైనటువంటి జీవితాన్ని జీవించకుండా మనం అలాగ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ దేవుని యందు అపరిమితమైనటువంటి భయమును భక్తిని కలిగి ఉండి జీవిస్తే దేవుడు ఆ జీవితాన్ని ఎంత లాభదాయకంగా, ఎంత ఆశీర్వాదకరముగా మలుస్తాడో
మనం యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నుండి మనం గమనించగలుగుతాం. నేను చాలాసార్లు అదే చెప్తాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు, పునరుద్ధరణుడై తిరిగి తండ్రి చేతకు వెళ్ళాడు. అది తండ్రి చిత్తము, దాన్ని నెరవేర్చాడు. ఇంకో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మనం చూసినట్లయితే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ప్రవక్తలు, రాజులు వారు ఒకసారి దేవుని మాటను వింటూ ఒకసారి దేవుని మాటను వినకుండా ఎలాగైతే జీవించారో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ లోకం చాలా బాగుంది, అందంగా ఉంది, నేను కూడా ఒక ఇల్లు కట్టుకొని ఒక పెళ్లి చేసుకొని నేను కూడా పిల్లల్ని కానీ నేను కూడా కొన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించి వెళ్తే బాగుంటుంది అని లోక ఆశల్లో నేను కూడా ధనవంతుడినై రాజును కూడా హతమార్చే స్థితిలోనికి వెళ్ళిపోవాలని లోక ఆశల్లో దేన్నైనా పొందుకొని ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన వలనే ఎలాంటి రక్షణ లేకుండా తిరిగి తండ్రి చెంతకు వెళ్ళకుండా ఆయన కూడా మన వలనే మృతి చెంది ఉండేవాడు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని అందలి భయము భక్తిని కలిగి ఈ లోకంలో నాకేది వద్దు, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నాడు కదా, ఈ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు చోటైనా లేదు, పక్షులకు గూళ్ళున్నాయి, ఇంకా మిగతా వాటికి వాటి స్థలాలు ఉన్నాయి, కానీ ఈ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు కూడా లేదు. ఆయన చోటెల్లా ఎక్కడ ఉంది అని అంటే, తన బంధువులు పిలిచినప్పుడు వారి దగ్గర బస చేయడము, ఈ అడవిలో బస చేయడం, ఇలాంటి జీవితాన్ని సాధారణమైనటువంటి సింపుల్ లైఫ్ని యేసుక్రీస్తు ప్రభువారు జీవించి ఆ సింపుల్ లైఫ్లోనే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని యెహోవా యందలి తండ్రి యందలి భయమును భక్తిని కలిగి ఉన్నాడు కనుకనే ఆయన మేలైన జీవితాన్ని పొందుకోగలిగాడు. రెండోది మనం ఇక్కడ చూసినట్లయితే, క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే పగవాని ఇంట ఎంత మంచి భోజనం పెట్టినా కానీ అది ఎలా ఉంటుందంటే తర్వాత ఏం అరగలేదు. ఆడింటికి నేను రానన్నాను కానీ మా భార్య తీసుకొని వెళ్ళింది, నా భర్త తీసుకొని వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి నేను ఎప్పటికీ వెళ్ళొద్దు అనుకున్నా కానీ బలవంతం చేసి తీసుకొని వెళ్ళారు, తిన్నది ఏది కూడా నాకు అరగలేదని చాలామంది అంటూ ఉంటారు. ముద్ద తింటాం కానీ ఆ బిర్యానీ ఎంత పెద్ద రెస్టారెంట్ నుంచి తెచ్చినా అది రుచికరంగా అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే, ముందు వారికి మనకి మంచి బంధమే లేదు. వారు మన పగవారుగా ఉన్న వారి ఇంట ఎంత మంచి మాంసం తిన్నా అది రుచిగానే ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. ఎంతో రుచిగా ఉందండి అంటాం మనం, ఎంతో రుచికరంగా ఉంది అని అంటాం. కావున ఈవేళ మనం గమనించినట్టయితే మరి ఇక్కడ 6వ వచనం కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటి అని అంటే, 2 చేతుల నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మనకి ఎంతైనా మేలు. మన ఉద్యోగాన్ని మనం భద్రంగా కాపాడుకుంటూ, మనకొచ్చిన దేవుడు కృపను బట్టి మనం పొందుకున్న ఉద్యోగంలో జాగ్రత్తగా ఆయన యందు భయభక్తులు కలిగి కూడా మనం జీవించాలి. చాలామంది యవన బిడ్డలు చదువుకుంటున్న టైంలో చదువు అంటారు, తర్వాత ఖాళీగా ఉన్న టైంలో అప్పుడు మనతో బాగానే ఉంటారు, మళ్ళీ ఉద్యోగం రావాలన్నా ప్రేయర్ చేయ అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా నిరంతరము మాకు ఉద్యోగమే ఉందన్న, ఉద్యోగమే ఉంది, ఉద్యోగం. ఇంకా వాళ్ళు ఎప్పటికీ కనిపించారు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారంటే, నా పెళ్ళి కుదిరిందన్న, మీరే నా పెళ్ళి చేయాలని అప్పుడు వస్తారు. అప్పుడు వచ్చి పెళ్లి చేయమంటారు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడన్నా వస్తావా అంటే, నా భార్య వస్తుంది అంటారు, లేకుంటే నా భర్త వస్తుంది. దాని తర్వాత ఏమంటారు అంటే, పిల్లలు పుట్టారు కనుక ఇద్దరము రాలేము. ఇన్ని అర్థం చేసుకోవాలి ఒక దైవజనుడు. దీని తర్వాత పోనీ రిటైర్ అయిపోయారు కదా, 60 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇప్పుడన్నా వస్తారా అంటే అంత ఓపిక లేదు. అయ్యగారు ఫస్ట్ ఫ్లోర్లో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో మన చర్చ్ ఉంటుంటే రోజు ఇంకా అక్కడే ఉండేవాడిని అండి. కోరాహు కుమారులాగా నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా అన్నట్లు అక్కడే ఉండేవాడిని. పోనీ వాళ్ళ గురించి ఎక్కడైనా కింద పెట్టామనుకోండి, కింద పెడితే దూరం అయిందంటారు. వేయ ప్రయాసాలు పడి మనం చివరిగా దేవుని యందు భయభక్తులు కలిగి లేని జీవితాన్ని జీవించే కంటే, మనము దేవుని అందలి భయభక్తులు కలిగి ప్రేమ కలిగి మనం జీవించగలిగినట్లయితే అది మనకెంతో మేలు. సో ఈరోజు ఈ 6 వచనాల యొక్క సారాంశం ఏంటిదనంటే, సింపుల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్.
దాంట్లో ఎంజాయ్ చేయగలిగే స్థితిని దేవుడు ఇస్తాడు మనకి ఎంజాయ్ చేయడం రాదు కాబట్టి ఎంజాయ్ చేయం. అమ్మో అమ్మో అనుకుంటాం. అమ్మో అమ్మో అనుకునే అవసరం లేదు. పరిస్థితులు రేపు ఎలా ఉంటాయో మనకు తెలియదు కనుక ఉన్న సమయంలోనే దేవుని యందు భయభక్తులు కలిగి ఓ సినిమాకి వెళ్తే ప్రమాదం, ఓ బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని తింటే ప్రమాదం కాదు. దేవుడు బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని తింటావారా అని అన్నాడు, సినిమాకి వెళ్ళావు ఎందుకురా అని అడుగుతాడు. రెండు చాలా వ్యత్యాసం కలిగినవి. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో సినిమాకి వెళ్తే ఒక 1200 మీకు ఎలా తెలుసండి అంటే అన్నీ తెలుస్తాయి లోకరీత్యా. 300 ఒకరికి టికెట్, 1200 ఖర్చు పెడతాం. అక్కడ సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ కూల్ డ్రింక్ కానీ మన పిల్లలు పేచీ పెట్టకుండా ఉండరు. దానికి 2000 ఖర్చు పెట్టే కంటే సహారా నుండి ఒక 600 పెడితే మంచి బిర్యానీ ఇస్తాడు. డబల్ మసాలాతో తెచ్చుకోండి, చాలా ఘాటుగా నెలంతా గుర్తుపోయి ఉండేటట్లు మనకి హాయిగా ఉంటుంది. ఏమి ప్రమాదకరమైనది కాదు. కావున ఈవేళ మనం ఈ మాటలన్నిటిలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే సింపుల్ లైఫ్, చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని అత్యాశకు వెళ్ళిపోకుండా ఇంత జీతం వచ్చేస్తే మా సార్ అంత జీతం వస్తే నేను ఎలా బ్రతుకుతానంటే అలా బ్రతుకుతాను. దేవుడు నీకు ఇవ్వలేదు అది. దేవుడు నిన్ను ఇలానే ఉంచాలని, దేవుడు నీ జీవితాన్ని అలానే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని చిత్తాన్ని మనం కనుగొనే వారిగా ఉన్నప్పుడు ఈ జీవితమే నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంటా ఉన్నది. అందుకే మనము ఎప్పుడైనా కానీ మనకంటే పైన ఉన్న వారిని చూడకూడదంట, మనకంటే దీనమైన స్థితిలో ఉన్నవారిని మనము చూస్తూ మనం బ్రతకాలి అనే విషయాన్ని కూడా మనకి బైబిల్ గ్రంథం అలాగే లోకము నేర్పిస్తూ ఉన్నది. కనుక ఆ రీతిగా మనం జీవిస్తూ యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి మనం జీవించగలిగినట్లయితే దేవుడు మనకు మేలైన జీవితాన్ని, ఆశీర్వాదదాయకమైనటువంటి జీవితాన్ని, ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని కలుగు చేస్తాడు. అట్టి గొప్ప ధన్యత మనందరము ఈ సాయంకాల వేళ వాక్యాన్ని విన్న మనందరము పొందుకుందాము గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో భద్రపరచును గాక. చివరి ప్రార్థన చేసుకుందాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. రాస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. ఇది నా ప్రేయర్ టైంలో సుశాంత్ కింద పడిపోయాడు, కొన్ని గాయాలు తగిలినాయి బిడ్డకి. ఆ బిడ్డకు కూడా దేవుడు సంపూర్ణమైన స్వస్థత మరి త్వరలో కలుగు చేయనట్లుగా మరి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగునని మే మీటింగ్స్ గురించి, మే 1, 2, 3 తారీఖులు జరిగే మీటింగ్స్ గురించి అవి దేవుని మహిమార్థమై జరుగునట్లుగా ఆశీర్వాదకరముగా, రక్షణ లేని వారికి దేవుడు రక్షణ కార్యాన్ని జరిగించే విధముగా, అలాగే రాబోయే దైవ సేవకులను కూడా దేవుడు మన మధ్యలోనికి ఆరోగ్యవంతులుగా బలమైన దేవుని వాక్యాన్ని వారు చేతపట్టుకొని మన మధ్యలోనికి రాగలుగునట్లుగా మరి వీటన్నిటి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ సురేష్ గారు చివరి ప్రార్థన చేయవలసిందిగా వారిని కోరుకుంటా ఉన్నాం. తండ్రి ప్రభా, యేసునైనా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఎంతోమందికి లేని ధన్యత ప్రభా మాకైతే ప్రభా దేశేసిందని దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ శ్రమల కాల దినాల్లో మేము ఉంటుండగా ప్రభా, ఇదిగో ప్రభా మరి 9వ రోజు ప్రభా మీ ఆరాధనలో చేరి ప్రభా, మీ సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని ఇటు రీతిగా ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ప్రభా మా సంఘానికి దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాను తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా, ఈ సమయంలో మరి వర్తమానం అందించిన ప్రభా మీ దేవశాఖని ప్రభా మరి సిలువు చాటును మరుగుపరుచుకుని ప్రభా మాకు కావాల్సిన జీవహారాన్ని మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. మంచి వాక్యాన్ని దయచేశారు ప్రభా. మేము ఎలాగ జీవించాలో ప్రభా మరి మీరు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి మేము సింపుల్గా ప్రభా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకున్నాం తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా, ఇదిగో ఈ సమయంలో ప్రభా ఈ ఆరాధన ఆది నుండి ప్రభా అంతం వరకు మీరు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా మా ముందుంచబడిన మరి ఇదిగో ప్రభా మే మీటింగ్స్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మీ దేవశాఖని ప్రభా మరి మీ సిలువు చాటును మర్చుకుని ప్రభా మరి ఎవరైతే రాబోతున్నారో వారికి మంచి ఆరోగ్యశక్తి బలాన్ని దయచేసి ప్రభా ఆ 3 రోజులు ప్రభా ఘనంగా జరిగేలా చేయమని వేడుకున్నాను తండ్రి ప్రభా. అలాగే ప్రభా మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. రాసిన వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. రాసిన వారికి మంచి రిజల్ట్స్ ప్రభా మీరే మరి మంచి మార్కులతో ఉత్తీర్ణం చేయమని వేడుకున్నాను తండ్రి ప్రభా. ఇంకా
రాయవలసిన వారు ఉన్నారు ప్రభా. 10th క్లాస్ బిడ్డలు ప్రభా, ఎవరైతే రాస్తున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రభా, మంచి తెలివిని, జ్ఞాపశక్తిని దయచేసి ప్రభా, మీరే వారి చేయి పట్టుకుని మీరే రాయించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రవేశనాయన. ఇంకా ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభా, ఆ బిడ్డలు కూడా మరి మీ తెలివి, జ్ఞాపశక్తిని దయచేసి ప్రభా మంచిగా రాసేలా చేయమని వేడుకున్నాం తండ్రి. ఇంకా సంఘంలో ఉన్న ప్రార్థన అవసరాలన్నింటిని ప్రభా మీరే ప్రభా, మరి మార్నింగ్ జరిగిన ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు ఉన్నారు ప్రభా. అనేక మంది ప్రార్థనలు చేశాం ప్రభా, ఆ ప్రార్థన అన్నింటికి మీరు జవాబును దయచేసి మీరే మహిమ గంట పొందమని వేడుకున్నాం తండ్రి ప్రభా. అలాగే మరి ఇదిగో ప్రభా, నా కుమారుడు సుశాంత్ ప్రభా, మరి మార్నింగ్ టైంలో మరి బండి మీద వెళ్తుండగా మరి స్కిడ్ అయి పడిపోయాడు ప్రభా. ఆ బిడ్డకు దెబ్బలు తగిలినాయి ప్రభా. మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని వేడుకున్నాను తండ్రి ప్రభా. మీకు ఆబ్దాలు దయచేయమని వేడుకున్నాను తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా, ఈ సమయంలో ప్రభా నా ప్రార్థన అంగీకరించి నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ఈ సమయంలో ప్రభా మేమందరం మరి ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రభా మార్గమంతట్లో మీరుండి మరొకసారి ప్రభా మరి రేపటి దినాన్ని ప్రభా మేమందరము కలుసుకుని మేము స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ప్రభా నాకు మా సంఘానికి దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హర్షిత్ వాళ్ళ ఫ్యామిలీ మనకి పలహారం తీసుకొని వచ్చిన్నారు. దేవుడు వారిని బహుగా దీవించినట్లుగా, వారి ప్రార్థనలు దేవుడు ఆలకించినట్లుగా వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి తిరిగి యథావిధిగా రేపటి దినాన సాయంకాలం 7:30 గంటల నుంచి మరి యొక్క 10వ దినపు కూడికను మన మందిరంలో జరుగుతూ ఉన్నది కనుక మీరందరూ ఆసక్తితో సమయానికి రావాల్సిందిగా మేము అందరికీ మనవి చేస్తూ ఈ కూడిక ఇంతటితో ముగిసిందని కూడా తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ పలహారం తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. థ్యాంక్ యూ.